కాలుముకుని నన్ను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, కుర్రోళ్ళందరికీ ఇందాక కూడా బ్యాచ్ వచ్చారు, ఇప్పుడు కూడా వచ్చారు. హిందువుల్లో యువకులందరూ మీకు ఒకే ముక్క చెప్పేది ఏమంటే, మీరు మోక్షం పొందాలి అనే మూడు ఉంటే, భక్తి చేయాలి, లేదు నేను దేశం కోసం పనిచేస్తా అంటే వివాహం చేసుకోవద్దు. ఆటంకం వస్తే బండి నడవదు. లేదు మేము ప్రజా జీవితంలో సంసార జీవితంలో ఉంటాం అయినా పని చేస్తామంటారా, పెళ్లి చేసుకోండి. కానీ చేసుకుని ఎదగండి 6 రకాలుగా. సౌండ్ చేయొద్దు. 6 రకాలుగా ఎదగండి. ఏంటి 6 రకాలు చెప్పండి? శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ. 6 రకాలుగా ఎదగండి. ఒక ముక్కలో చెప్పాలంటే, మీరు అన్ని రంగాల్లో ఎదగండి, పెద్దల దగ్గర వదగండి, పెళ్ళయ్యాక కనీసం 3 పొదగండి. పొదగండి అంటే తెలుసు. మన వాళ్ళు మేమిద్దరు మాకిద్దరు అని మెలికలు తిరుగుతున్నారు. మన వాళ్ళు ఇద్దరిని కని ఆ ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? 10 మందిని కానీ ప్రభుత్వం మన చేతిలో ఉంటే బాగుండు అనుకుంటున్నారు. అలాగే పాకిస్తాన్ పుట్టించారా? ముందు పిల్లల్ని పుట్టిస్తారు, తర్వాత పాత బస్తీని పుట్టిస్తారు, తర్వాత కొత్త దేశాన్ని పుట్టిస్తారు. కథం అర్థమైందా? అందుకని అన్ని మతాలు సమానమైన ఎదవలు ఎవరన్నా ఉంటే మూసి ఖాళీ ఉంది. అర్థమైందిగా? తర్వాత ఏమన్నా అర్థమైందా? ఎందుకుంది మూసి ఖాళీగా? ముసుకుని దూకు, అబద్ధాలు చెప్పద్దు. పొద్దున్న ఆ బంజారాల్సి గుడికి పోతే సుప్రభాతం వినపడదు, గోవిందనామాలు వినపడవు, ఒక భజన వినపడదు, ఏదో వినపడుతుంది. ఏడున్నా మనం? అందుకని మాట్లాడదామా వద్దా? మాట్లాడదామా? మాట్లాడాలంటే ఏం చేయాలి? వినాలి, చదవాలి, పరిశీలించాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర, జగన్నాథ మహాప్రసాదంకి నేనా. అలాగే వాడి దగ్గర ఏం పేరు? రతన్ దగ్గర, నందు దగ్గర నా నెంబర్ ఉంది, నేను ఇప్పుడు తేలేదు, అయినా ఒక పేపర్ ఇస్తాను, అందులో ఉంది. ఇందులో నా నెంబర్ ఉంది. ఇది ఏకాదశి, ఇవాళ ఏకాదశి కదా. 26 పేర్లు ఖచ్చితంగా చదువుకునే పడుకోండి. ఇందులో నెంబర్ ఉంది, వెనకాల చాలా మ్యాటర్ ఉంది. ఇప్పుడు 14 ఏళ్ల క్రితం పాత బస్తీలో రామాలయంలో దీన్ని ఫస్ట్ టైం రిలీజ్ చేశాను. నేనా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నేనా అందరికి వచ్చిందా? ఎవరికి రాలేదో అది తీసుకోండి. అమ్మ నీకు వచ్చిందా? అయిందా? ఇంటికి కూడా తీసుకోండి నాన్న. ఓకేనా? రైట్. ఏంటమ్మా ఇది? స్టిక్కర్ కుర్రాళ్ళకి ఇస్తాను. ఈ దీని మీద ఉన్న శ్లోకం మీరు నేర్చుకోవాలి. ఇది డేట్ ఎంత ఇవాళ? 17th జూలై, మళ్ళీ 17th ఆగస్టు. మర్చిపోకండి. అంత టైం అక్కర్లే, 2 daysలో వస్తుంది. మీరు అంత ఎదవలు కాదని నాకు తెలుసు. ఎవరి శ్లోకం వాడిదే, డిఫరెంట్ శ్లోకం నేర్చుకుని, అర్థం నేర్చుకుని, ఆ నెంబర్ కూడా కింద ఉంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు బైబిల్ ఖురాన్ చెప్తున్నారంటే నేర్చుకున్నారు, మనకేమో బద్ధకం. ఆ దేశం బాగుండాలి. సార్ కొంచెం సౌండ్ చేసి సార్, ఇక్కడ మాట్లాడిన రూల్ ఏం లేదు. ఇదే మాటలు అక్కడ మాట్లాడచ్చు, ఏముంది పెద్ద విషయం? మాట్లాడడం తప్పు కదా, ఇక్కడే మాట్లాడడం తప్పు, అన్యాయం కూడా. అందుకని ఏకాదశి కదా సార్, ఓపిక లేదు. ప్లీజ్ సార్. అయిందా? ఆ శ్లోకాన్ని నేర్చుకోండి. ఓకే? నేర్చుకుని ఎప్పుడు చెప్తారు నాకు? నేను నెంబర్ ఇచ్చానుగా, మీ డెడ్లైన్ ఇచ్చానుగా. మీరు మోసం చేయకుండా ఇలా వాట్సాప్లో మోసం చేయండి. అది అదేందా? ఒక శ్లోకం చెప్తాను, చెప్పండి. సమశత్రోచ మిత్రే చ మానవమానయో శీతోష్ణ
శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః. చెప్పండి. కష్టాలకు కృంగక సుఖాలకు పొంగక సమత్వ భావన కల భక్తుడు నాకు ఇష్టుడు. ఎవరికి ఎవరు చెప్పారు ఆ శ్లోకం? కాబట్టి నువ్వు సీఎంకు దగ్గర వాడు అనుకో, ఎమ్మెల్యేలని ఇలా అనక్కర్లేగా, కాళ్ళు పట్టుకుని గడ్డం పట్టుకుని అనక్కడ అడుక్కోక్కర్లే కదా. అర్థమైందా? అలా కృష్ణుడు నువ్వు ఇష్టమైన వాడు అయితే దునియా మొత్తం నీ మాట. అందుకని కృష్ణుడికి ఏమి ఇష్టం ఆ శ్లోకాల్లో ఉంది, నేర్చుకుంటున్నాను. జై శ్రీరామ్. చేతులు పైకి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గోవిందా. ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా 26 పేర్లు చదివి పడుకోండి.